నోటిఫికేషన్ వచ్చేది ఆగస్టు సెప్టెంబర్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ. వచ్చిన తర్వాత మనకి ఎంత సమయం ఉంటుంది? సో ఈ చూడండి, ఈ బాక్స్ అనేది మనకి నోటిఫికేషన్ వచ్చే టైం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్ నడుస్తుందండి. వన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ ఆన్లైన్ ఎప్పటి నుంచి మేము ఓపెన్ చేస్తామో ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక 10-15 రోజులు గ్యాప్ ఈజీగా ఉంటుంది. ఒక 20 రోజులు గ్యాప్ ఉన్నా ఆశ్చర్యపోయే పడలేదు. అప్పటి నుంచి మేము, ఎందుకంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, వన్ టైం రిజిస్ట్రేషన్. దాని తర్వాత వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు, ఈ రోజు నుంచి మేము ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తామని. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక ఆ అప్లికేషన్ ప్రొసీజర్ ఎండ్ అయ్యేది కూడా ఉంటుంది. అట్లీస్ట్ అది 20 నుంచి 25 రోజుల ప్రొసీజర్ అండి. అంటే నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మీకు ఒక 1 మంత్ వరకు కూడా అప్లికేషన్ ప్రొసీజరే నడుస్తుంది. అంటే ఆగస్టు సెప్టెంబర్ నుంచి మీకు నోటిఫికేషన్స్ వస్తే సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా అప్లికేషన్ ప్రొసీజరే నడుస్తుంది. ఇంకా నవంబర్ వరకు ఎక్స్టెండ్ అయినా కానీ మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో అప్లికేషన్ ప్రొసీజర్ అనేది అక్టోబర్ 2026 వరకు కూడా నడుస్తుంది. దాని తర్వాత ఈ ప్రొసీజర్ ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ అయిన తర్వాత వాళ్ళు, ఇది OMR బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి పేపర్ సెట్టింగ్ చేసుకోవాలి, డిఫరెంట్ సెట్స్ తయారు చేసుకోవాలి, ఎగ్జామినేషన్ సెంటర్స్ని అలొకేట్ చేసుకోవాలి. వీటన్నిటికీ కూడా అట్లీస్ట్ వాళ్ళకి 2 నుంచి 3 నెలలు టైం పడుతుందండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు కూడా వాళ్ళ పరిస్థితి ఇలానే ఉంటుంది. డిసెంబర్ తర్వాత, నా ఉద్దేశం ప్రకారం డిసెంబర్ తర్వాత హాల్ టికెట్స్ జారీ చేస్తారు. హాల్ టికెట్స్ జారీ చేసిన తర్వాత కూడా మీకు అట్లీస్ట్ ఇంకొక 1 వీక్ 2 వీక్స్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. మొత్తానికి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ డిసెంబర్ తర్వాతే, ఇంకా ఒక 80% కాన్ఫిడెన్స్తో చెప్పాలంటే జనవరి 2027 తర్వాతే ఎగ్జామ్ ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. అట్లీస్ట్ డిసెంబర్ తర్వాత మాత్రమే మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరుగుతాయి. అంటే మీకు ఎంత సమయం ఉందో చూసుకోండి. ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్, జూలై 4, 5, 6, 7, 8, 9 నెలలు టైం ఉందండి. ఈ 9 నెలల్లో మనకున్న 9 సబ్జెక్ట్స్ని కనుక మీరు కంప్లీట్ చేసుకోగలిగితే, సో ఎలా ఉన్నాయండి? ఏ గ్రూప్ 1 గ్రూప్ 2 తీసుకున్న సేమ్ స్టాండర్డ్ అండి. గ్రూప్ 2 గ్రూప్ 1 అసలు తేడానే లేదంటాను నేను. కానీ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఒక్కటి మీరు కనుక డిస్క్రిప్టివ్ ప్రాక్టీస్ చేయగలిగితే అదే డిఫరెన్స్, అంతకు మించి ఏం లేదు. సో అందుకనే కంటెంట్ చదివేది మొత్తం నేర్చుకునేదంతా ఒకటే అండి. కానీ ఇక్కడ సబ్జెక్టు ఆబ్జెక్టివ్ అనే తేడానే ఉంది గ్రూప్ 1లో. కానీ గ్రూప్ 2లో 2 ఆబ్జెక్టివ్నే, ప్రిలిమ్స్ మెయిన్స్. ఓకే అండి, మీకున్నటువంటి ముందు గ్రూప్ 2 ప్రిలిమినరీలో ఉన్న సబ్జెక్ట్స్ని మీరు కంప్లీట్ చేసుకుంటే, ఇండియన్ సొసైటీ SVR అకాడమీలో చదివితే చాలా క్రిస్పీగా మీకు ఇచ్చేస్తాం. ఒక 15 రోజుల్లో అయిపోతుందండి ఇది. అండ్ తర్వాత ఇండియన్ జియోగ్రఫీ అండ్ AP జియోగ్రఫీ, ఇది ఒక మీకు 20 డేస్ పడుతుంది, అవునా? తర్వాత ఇండియన్ హిస్టరీ, ఇది SVR అకాడమీలో, ఇది కూడా మీకు ఒక 20 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. సో తర్వాత 4th వచ్చేసి జనరల్ మెంటల్ ఎబిలిటీ, ప్రతి సండే చదువుకోండి, ఇది ఒక 2-3 చాప్టర్స్ మీకు ఎగ్జామ్ అయిపోయేసరికి అయిపోతుంది. అండ్ 5th వచ్చేసి కరెంట్ అఫైర్స్, మీరు డైలీ SVR అకాడమీ కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే, దాంట్లో తిరుగులేదు. ఎగ్జామ్ అయిపోయే వరకు ప్రిలిమ్స్ మెయిన్స్ అనే తేడా లేకుండా కరెంట్ అఫైర్స్ SVR అకాడమీలో చదవాలి. అట్లీస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ మేము ఇచ్చాం, వాటిని మీరు చదవాల్సిందే. ఓకేనండి. సో ఇలా మీరు గ్రూప్ 2 ప్రిలిమినరీ కంప్లీట్ చేసుకుంటారు. ఇది మొత్తానికి మీకు ఒక 3 మంత్స్ పడుతుందండి. 3 మంత్స్లో మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు ఇది.